ప్రశాంత పిన్ని, బడికి వెళ్ళి రాసి వస్తాను. పరీక్షలే గిరీక్షలే నోరు మూసుకుని చెప్పిన పని చేయి, లేకుంటే నీ వీపు విమానం మొత్తం మోగుతుంది. పో. బడికి వెళ్ళి 2 నెలలు అయింది. బడికి వెళ్ళాలి, పరీక్షలు రాయాలి, నేను బాగా చదవాలి. ఏంటా నసుగుడు, వెళ్ళా పనులన్నీ చేయి. అలాగే పిన్ని. ఈ దరిద్రపు మొహం పీడ ఎప్పుడు విరగడవుతుందో. నువ్వు తినవే, బడికి టైం అవుతుంది. ఏమేవ్, టిఫిన్ చేసావా? ఆ టేబుల్ మీద టిఫిన్ పెట్టి తగలెట్టాను. తిని తగలాడవయ్యా. యశోద, టిఫిన్ తిన్నావా? దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు తిని పనిలోకి వెళ్ళవయ్యా బాబు. యశోద, యశోద. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. యశోద, ఈ రోజు నుండి FA1 పరీక్షలు కదా. మీ ఫ్రెండ్స్ తో చాలా సార్లు కబురు పెట్టాను. నువ్వు అయినా సరే రావడం లేదే. మీ క్లాస్ టీచర్ గారు, డ్రిల్ మాస్టర్ గారు కూడా వచ్చారు. మా అమ్మాయిని స్కూల్ కి పంపను. వచ్చిన టీచర్లను నానా దుర్భాషలు ఆడిన ఆమె ఎవరు? ఒక్కసారి పిలువమ్మా. నేను పోలీస్ బందోబస్తుతో వచ్చాను. నీకేం భయం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. 3 నెలల క్రితం మా అమ్మ చనిపోయింది. తరువాత మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు. మా పిన్ని 1 నెల వరకు నన్ను బాగానే చూసుకుంది. తరువాత నన్ను కొట్టడం తిట్టడం చేసేది. మా చెల్లి 6వ తరగతి చదువుతుంది. మా పిన్ని 1 నెల వరకు నన్ను బాగానే చూసుకుంది. తరువాత నన్ను కొట్టడం